హలో ఎవ్రీవన్, నేను మమతా నిఖిలేష్. సో రీసెంట్గా ప్రీవియస్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కొన్ని వీడియోస్ చేశాను. సో చాలామంది ఏంటి అంటే రిపోర్ట్స్ అనేవి మాకు ఒకసారి చూపించండి, సో బేబీ బాయ్ ఉండే కదా దాని రిలేటెడ్ రిపోర్ట్స్ చూపించండి అని చాలామంది అడుగుతున్నారు. అదేంటి ఎందుకు అని నేను మెసేజ్ చేస్తే, సో కొన్ని ఆ రిపోర్ట్స్ని బట్టి కూడా మనకి బాయ్ గర్ల్ అనేది కూడా తెలుస్తుందంట. సో అందుకు చాలామంది అడుగుతున్నారు. సో నేను కూడా కొన్ని అయితే తెలుసుకున్నాను, నాకు కూడా నిజమే అనిపించింది. ఇంకా లేట్ చేయకుండా సో రిపోర్ట్స్ అనేవి చెక్ చేద్దాం. చలో, సో ఈ రిపోర్ట్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 3 years అవుతుంది. సో నాకు యాక్చువల్లీ ఇష్టం లేదు, కాకపోతే ప్రతి ఒక్కరు అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ ఈ బుక్ ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను. చాలామంది రిపోర్ట్స్ని బట్టి జెండర్ని ప్రిడిక్ట్ చేస్తారు అంట, అంటే బాయ్ గర్ల్ అనేసి. సో ఇప్పుడు నేను ఫస్ట్ అయితే టిఫా స్కాన్ రిపోర్ట్ అనేది మీకు చూపిస్తాను, చూడండి. మనకు అన్నీ ఇలా ఉంటాయి. సో బేబీ ఎలా ఉంది, సో ఏంటి అవన్నీ. అయితే ఇక్కడ మనం మెయిన్గా చూడాల్సింది ఏంటి అని అంటే, సో నేను చాలా వీడియోస్ చూసిన తర్వాత నాకు అర్థమైన విషయం, మేబీ ఇది నిజమేనేమో అని నాకు కూడా అనిపించింది. ఎందుకంటే నేను ఫస్ట్ అసలు నమ్మకపోయేదాన్ని, కొంతమంది చెప్పిన తర్వాత కొన్ని వీడియోస్ చూసిన తర్వాత అనిపించింది. ఇక్కడ ప్రజెంటేషన్ సెఫాలిక్ అని ఉంది కదా, సెఫాలిక్ అంటే ఏం లేదు, బేబీ పొజిషన్ ఎలా ఉంది, హెడ్ కిందికుందా పైకుందా అని. సో ఒకవేళ కాళ్ళు కిందికుంటే బ్రీచ్ పొజిషన్ అని వస్తుంది. సో హెడ్ కిందకుంటే సెఫాలిక్ అని వస్తుంది. మనకి మెయిన్గా చూసుకోవాల్సింది ఇక్కడ ఫీటల్ యాక్టివిటీ అంటాం. సో ఫీటల్ FHR మనకి ఎలా ఉంది, సో ఏ రేంజ్లో ఉంది అనేది ఫీటల్ హార్ట్ రేట్ చెక్ చేసుకుంటే దాన్ని బట్టి బాయ్ గర్ల్ అనేది తెలుస్తుంది అని చాలామంది అంటున్నారు. అయితే నేను చూపించేది స్పెషల్గా బాయ్ రిపోర్ట్సే కాబట్టి ఇక్కడ మనకి ఫీటల్ హార్ట్ రేట్ వచ్చేసి 157 BPM అనేది కనిపిస్తుంది కదా. సో ఇలా మనకి 150 అబోవ్ ఉంటే బాయ్ ఉంటుంది అని చాలామంది చాలా వీడియోస్లో వాళ్ళ రిపోర్ట్స్ చూపించారు. దాన్ని బట్టి నేను కూడా చెప్పగలుగుతున్నాను. అండ్ ప్లాసెంటా మ్యాక్సిమం పోస్టీరియర్ ఉంటే బాయ్ ఉంటుంది అని కూడా చాలామంది చాలా రిపోర్ట్స్లో చూపించారు. సో నేను ఫస్ట్ నమ్మలేదు, తర్వాత అవి చూసిన తర్వాత నా రిపోర్ట్స్ చూసిన తర్వాత ఓకే నిజమేనేమో, ఇలానే ఉంటుందేమో అనిపించింది. అయితే మెయిన్గా మనకి ఎక్కువగా పోస్టీరియర్ ఉంటే బాయ్ ఉంటుంది, బేబీ బాయ్ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఫీటల్ హార్ట్ రేట్ 150 అబోవ్ ఉంటే కూడా బాయ్ ఉంటుంది అనేసి సో చాలామంది ప్రిడిక్ట్ చేస్తున్నారు. అండ్ ప్రిడిక్షనే కాకుండా నిజంగా అదే అని కూడా ఫిక్స్ చేసి మరీ చెప్తున్నారు. నేనైతే జస్ట్ ప్రిడిక్ట్ చేసి చెప్తున్నాను, ఉంటుండొచ్చు ఇలాగే అని. ఎందుకంటే ఒక 10-20 వీడియోస్ చూస్తే అన్నిట్లలో బేబీ బాయ్ రిపోర్ట్స్లో పోస్టీరియర్ మెయిన్ వచ్చింది. ఇది టిఫా స్కాన్ రిపోర్ట్. సో నెక్స్ట్ వేరే రిపోర్ట్ కూడా చూద్దాము, హార్ట్ బీట్ ఎలా ఉంది అని. అండ్ ఇది వచ్చేసి ఫీటల్ ఎకో కార్డియోగ్రఫీ రిపోర్ట్, అంటే బేబీ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అని మనకి ఫీటల్ హార్ట్ కార్డియోగ్రఫీలో తెలుస్తుంది. సో ఫీటల్ ఎకో టెస్ట్ అన్నమాట. అయితే ఇందులో కూడా మనకి ఫీటల్ హార్ట్ రేట్ అనేది ఆల్మోస్ట్ 150+ ఉందండి. చూడండి 155+ ఉంది. సో ఇలా 150 అబోవ్ ఉంటే మ్యాక్సిమం బాయ్ ఉంటుంది అని చాలామంది చెప్తున్నారు. సో నా రిపోర్ట్స్లో కూడా నాకు అలాగే వచ్చాయి. అండ్ పొజిషన్ వచ్చేసి పోస్టీరియర్. సో ఇవి 2. అండ్ నెక్స్ట్ ఈ రిపోర్ట్ వచ్చేసి, సో ఇది వచ్చేసి గ్రోత్ స్కాన్ అన్నమాట. గ్రోత్ స్కాన్ కూడా ఆల్మోస్ట్ హార్ట్ రేట్ 150 అండ్ ప్లాసెంటా పొజిషన్ వచ్చేసి మనకి పోస్టీరియర్. సో ఇవి 2 ఉన్నాయి. అండ్ బేబీ పొజిషన్ సెఫాలిక్, అంటే హెడ్ కిందికి లెగ్స్ పైకి ఉన్నాయి అని అర్థం. సో పొజిషన్ బాగుంది అని అర్థం. సో ఈ స్కాన్ వచ్చేసి గ్రోత్ స్కాన్. సో అన్నిట్లలో ఇలాగే వచ్చింది, మనకి హార్ట్ రేట్ 150 అబోవ్ ఉంటే బాయ్ ఉంటుంది అని. సో ఇలా ప్రిడిక్ట్ చేస్తారు. చాలామంది రిపోర్ట్స్ చూసి నా రిపోర్ట్స్ కంపేర్ చేసుకున్న తర్వాత నాకు కూడా నిజమేనేమో అనిపించింది. సో మీకు ఎలా ఉంది మీ రిపోర్ట్స్లో అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ మీ రిపోర్ట్స్లో కూడా ఇలాగే వచ్చాయా అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఎవరికైనా డౌట్ ఉన్నా కానీ మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేనైనా రిప్లై ఇస్తాను. లేకపోతే ఎవరైనా
ప్రజెంట్ అలా సేమ్ ఇలాగే బాయ్ రిపోర్ట్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ రిప్లై ఇస్తూనే ఉంటారు కమెంట్ బాక్స్లో. సో మీరు ఏమనుకుంటున్నారు మీ రిపోర్ట్స్ని బట్టి అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.